రంగనాథ్ది ఉద్దేశపూర్వక ధిక్కరనే, క్షమాపణతో ఆయన తప్పించుకోలేరు, వీలైనంత త్వరగా బదిలీ చేయాలి. ఏదైతే రంగనాథ్ సంబంధించి హైకోర్టు సీరియస్ అయింది. పేదల ఇళ్లను కావాలని కూలుస్తూ ఉన్నారు, ఉద్దేశపూర్వకంగా కూలుస్తూ ఉన్నారు. ఇది కొంతమంది వ్యక్తుల యొక్క వ్యక్తులు చట్టాన్ని చేతిలో తీసుకొని నడిపించకూడదు. చట్టాలు ఏ విధంగా చెప్తా ఉన్నాయో ఆ విధంగా చట్టాలు చెప్పినట్లు పాటించాలి, కానీ ఇలా కోర్టును ధిక్కరించకూడదు అని చెప్పి హైకోర్టు సీరియస్ అయిందట. ఎందుకంటే కొందరు ప్రైవేట్ వ్యక్తుల యొక్క ల్యాండ్లోకి వెళ్ళి ఇది ప్రభుత్వ భూమి అంటూ దాని చుట్టూ కంచె వేసిందట. కంచె వేయడంతో ఆ ప్రైవేట్ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళు వెళ్ళి హైకోర్టులో కంప్లైంట్ చేయడంతో హైకోర్టు పిలిపించి మొట్టికాయలు వేసినట్టు తెలిసింది. దీనికి సంబంధించి మొట్టికాయలు వేయడంతో పాటు నువ్వు చాలాసార్లు కూడా కోర్టును ధిక్కరించావు, చాలా ఇండ్లను కూల్చేయద్దు, కొంచెం సమయం ఇవ్వండి, దీనిపైన చర్చలు జరుగుతున్నాయి, విచారణ పూర్తయినాక మీరు ఏమైనా చేసుకోండి, మీరు ఇష్టాన రీతిగా చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఈ విధంగా చేయకండి, కోర్టును ధిక్కరించకండి అని చెప్పి చాలాసార్లు చెప్పినా మీరు పట్టించుకోలేదు. ఖచ్చితంగా నేను అరెస్ట్ చేసి తీరుతాం, అరెస్ట్ చేయమంటూ కూడా ఇక్కడ కోర్టు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇంకా ఆ విచారణ కొనసాగుతోంది. ప్రజాస్వామ్యంలో వ్యక్తి స్వామ్యం ఎప్పటికీ చెల్లదు, రూల్ ఆఫ్ మెన్ కొనసాగించాలనుకోవడం ఇష్టారాజ్యంగా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారు. కోర్టు ఇచ్చిన హామీని రంగనాథ్ తుంగలో తొక్కారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి మరణ శాసనం. ఉన్నతాధికారులైన కోర్టు తీర్పులకు అతీతం కాదు. లోతుకుంట కేసులో 56 పేజీల తీర్పు వెలువరించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ కొత్త ఉత్తర్వులను ఉత్తేజపూర్వకంగా ధిక్కరించిన ప్రభుత్వ అధికారులు ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్న చట్టం ముందు జవాబుదారీగా ఉండాల్సిందేనని హైకోర్టు వ్యాఖ్యానించిందట. ఉన్నతాధికారులు సైతం కోర్టు ఉత్తర్వులకు అతీతులు కాదని స్పష్టం చేసింది. పదే పదే కోర్టు ఉల్లంఘనకు పాల్పడుతున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ఆ బాధ్యతల నుంచి తొలగించాలని ప్రభుత్వానికి సూచించింది. ప్రజాస్వామ్యంలో చట్టబద్ధమైన పాలన రూల్ ఆఫ్ లా కొనసాగాలే తప్ప వ్యక్తి పాలన రూల్ ఆఫ్ మ్యాన్ కాదని స్పష్టం చేసింది. అలా కాకుండా వ్యక్తి పాలన రాజ్యం ఏదైతే అది ప్రజాస్వామ్యానికి మరణ శాసనం అవుతుందని అభిప్రాయపడింది. వ్యక్తుల ఇష్టరాజ్యం పాలనకు హైడ్రా కమిషనర్ రంగనాథ్పై ఉన్న కేసులే నిలవెత్తు నిదర్శనమని వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్యంలో అలాంటి ప్రయత్నాలు ఎన్నటికీ విజయవంతం కావని స్పష్టం చేసింది. సికింద్రాబాద్ పరిధిలోని లోతుకుంట గ్రామంలో సర్వే నెంబర్లు 1-2లో ఉన్న సుమారు 40 ఎకరాల భూమికి సంబంధించిన కేసులో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ ఈ నెల 27 వరకు ఆ తేదీన సంచలన తీర్పు వెలువడాల్సినటువంటి సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి హైకోర్టు అంటే ప్రతిసారి కూడా హైకోర్టు సీరియస్ అవుతూ వస్తుంది. దీనికి సంబంధించి మీరు కావాలనే పేదల ఇళ్లను కూల్చేస్తూ ఉన్నారు. ఇది రూల్ ఆఫ్ లాగా ఉండాలి, కానీ ఈ రూల్ ఆఫ్ మెన్గా ఉండొద్దు. ఖచ్చితంగా మీరు ఇష్టాన్రీతిగా చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఈ ప్రభుత్వం ఉంది కదా, ప్రభుత్వం చెప్తుంది కదా అని చెప్పేసి ఇష్టాన్రీతిగా చేతికి పగ్గాలు తీసుకొని మీరు ఆ విధంగా మీరు ఇష్టాన్రీతిగా కూల్చుకుంటూ వెళ్ళడం కరెక్ట్ కాదు అని చెప్పి చాలాసార్లు మేము నోటీసులు ఇచ్చినాం. ఆపండి అని నోటీసులు ఇచ్చినాం, ప్రైవేట్ వ్యక్తుల యొక్క ల్యాండ్లోకి వెళ్ళకండి అని నోటీసులు ఇచ్చినాం. అయినా కూడా బేఖాతరు చేసిండు, కోర్టును ధిక్కరించిండు. ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి కోర్టున సీరియస్ అయినట్టు తెలుస్తూ ఉంది. అలాగే రూల్ ఆఫ్ లా కాకుండా రూల్ ఆఫ్ మెన్ పాలన కొనసాగించాలని కోవడం ప్రజాస్వామ్యంలో ఒక భ్రమ, అది ఎప్పటికీ కలగానే మిగిలిపోతుందని చెప్పేసి కూడా హైకోర్టు న్యాయమూర్తి చురకలండించినట్టు తెలుస్తుంది. అలాగే హైడ్రా కమిషనర్ రంగనాథ్పై బదిలీ వేటు వేయాలని సూచించారు. ఈ 56 పేజీల తీర్పు కాపీ శుక్రవారం అందుబాటులోకి వచ్చింది. సాధారణంగా కోర్టు తీర్పు చట్టపరమైన అంశాలతో ప్రారంభమవుతాయి, కానీ ఈ కేసులో మాత్రం జస్టిస్ అనిల్ కుమార్ గ్రీకు పురాణాల్లోని హైడ్రా అనే జల రాక్షసిని ప్రస్తావిస్తూ తీర్పును ప్రారంభించారట. అనేక శిరస్సులు ఉన్న హైడ్రా అనే రాక్షస స్పరం తనను ఎవరూ ఓడించలేరని భావించలేదని, ఒక తలను నరికితే మరిన్ని తలలు మొలిచేవని గ్రీకు పురాణాల్లో ఉన్నదని పేర్కొన్నారు. అయినా చివరికి హైడ్రా సర్పం కూడా ఓడిపోయిందని తెలిపారు. హైదరాబాద్లో పనిచేస్తున్న హైడ్రా సంస్థ కూడా తాము చట్టానికి అతీతమైన భావనలో ఉండకూడదని సూచించారు. ప్రభుత్వం సంస్థలకు చట్టం కంటే ఎక్కువ అధికారులు ఉండదని, రాజ్యాంగం, కోర్టుల ఆదేశాలు, చట్టాల పరిధిలోనే ప్రతి అధికారి పనిచేయాల్సి ఉంటుందని తేల్చి చెప్పిందట. చట్ట పాలనకు పక్కన పెట్టి అధికార దర్పంతో వ్యవహరిస్తే అది ప్రజాస్వామ్య వ్యవస్థకే ముప్పుగా మారుతుందని హెచ్చరించిందట. న్యాయపాలనను పరిరక్షించాలంటే హైడ్రా కమిషనర్ ఆ బాధ్యతల నుంచి ఏవి రంగనాథ్ను రిలీవ్ చేయడం తప్పనిసరి అభిప్రాయపడ్డారు. రంగనాథ్ స్థానంలో తగిన అధికారిని వీలైనంత త్వరగా నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించారట. భూ వివాదంపై 3 ధిక్కరణ కేసులు. సికింద్రాబాద్ పరిధిలోని లోతుకుంట గ్రామం సర్వే నెంబర్ 1-2లో సుమారు 40 ఎకరాల భూమిపై యాజమాన్య హక్కుల విషయంలో గత 10 ఏళ్లుగా వివిధ కోర్టులో వివాదం కొనసాగుతున్నది. సివిల్ కోర్టులో హైకోర్టు సివిల్ జడ్జ్ డివిజన్ బెంచ్ వరుసగా పిటిషన్ల అనుకూలంగా తీర్పులు ఇచ్చారు. ప్రభుత్వం
దాఖలు చేసిన దావాను డిస్మిస్ చేశారు. అప్పీల్ చేయలేదు కాబట్టి ఆ భూమిపై తమకు హక్కులు ఉన్నాయని ఆ పిటిషన్ వాదన. ఈ భూమిలో ప్రభుత్వ శాఖలు లేదా హైడ్రా జోక్యం చేసుకోవద్దని కోర్టు ఆదేశించిందట. కలెక్టర్కు హైడ్రా కమిషనర్కు నోటీసులు జారీ చేయగా కూల్చివేతలో చేపట్టబోమని హైకోర్టుకు హైడ్రా హామీ ఇచ్చింది. కానీ రెవెన్యూ హైడ్రా అధికారులు తరచూ తమ భూమిలోకి వచ్చి జోక్యం చేసుకుంటారని పిటిషన్లు మళ్లీ హైకోర్టును ఆశ్రయించారట. మొదట ధిక్కరణ కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపున అధికారులు హాజరై ఇకపై కోర్టు ఆదేశాలను పూర్తిగా అమలు చేస్తామని పిటిషనర్ ఇచ్చారు. దీంతో హైకోర్టు ఆ కేసు ముగించింది. ఆ తర్వాత కూడా వివాదం కొనసాగడంతో మరోసారి హైడ్రా కమిషనర్పై ధిక్కరణ కేసును దాఖలైంది. ఈ 2 కేసుల విచారణలో హైడ్రా కమిషనర్ సూచనల మేరకు సంస్థ తరపున న్యాయవాది హాజరై ఇకపై హైడ్రా అధికారులు పిటిషనర్ భూమిలోకి ప్రవేశించారని అత్యంత స్పష్టంగా కోర్టుకు హామీ ఇచ్చారు. హైడ్రా హామీని నామోదు చేసిన హైకోర్టు పిటిషనర్ ఆస్తిలోకి హైడ్రా వెళ్ళరాదని చెప్పి కోర్టు ధిక్కరణ కేసు విచారణను ముగించిందట. ఆ తర్వాత అసలు మలుపు తిరిగింది. హైడ్రా కమిషన్ స్వయంగా ఇచ్చిన హామీని ఉల్లంఘించి పిటిషనర్ భూమిలో వెళ్ళొచ్చినట్టు కోర్టు గుర్తించింది. తప్పిదం కాదు, ఉద్దేశపూర్వక ధిక్కరణే. హైకోర్టు స్పష్టమైన హామీ ఇచ్చిన కొద్ది రోజులకే హైడ్రా అధికారులు దాన్ని ఉల్లంఘించడమే ఈ ధిక్కరణ కేసులో అత్యంత తీవ్రమైన అంశమని ధర్మాసనం పేర్కొన్నదట. కోర్టుకి ఇచ్చిన హామీ కేవలం ఒక ప్రకటన కాదని, అది న్యాయస్థానానికి ఇచ్చిన అధికారిక బాధ్యత అని, దాన్ని ఉల్లంఘించడం కోర్టు అధికారాన్ని సవాల్ చేయడమని తీవ్రంగా తప్పుపట్టిందట. కోర్టు రికార్డుల ప్రకారం గత ధిక్కరణ కేసు విచారణ సందర్భంగా హైడ్రా తరపు న్యాయవాది కమిషనర్ సూచన మేరకు ఇకపై పిటిషనర్ భూమిలోకి హైడ్రా అధికారులు ప్రవేశించారని, ఎలాంటి జోక్యం చేసుకోవాలని స్పష్టం చేసిందట. ఈ హామీని విశ్వసించిన కోర్టు కేసును ముగించింది. అయితే అదే హామీని అధికారులు కొద్ది రోజుల్లోనే తుంగలో తొక్కారని తీర్పులో పేర్కొన్నదట. దీనికి సంబంధించి 67 ధిక్కరణ కేసులు అయ్యాలంట. ఇతన్ని ఖచ్చితంగా బదిలీ చేయాల్సిందే. హైడ్రా రంగనాథ్ కావాలనే ప్రభుత్వం చెప్పినట్టుగా వింటా ఉన్నాడు. చట్టం ప్రకారం నడవాలి కానీ రూల్ ఆఫ్ లా ఉండాలి కానీ రూల్ ఆఫ్ మెన్ ఉండకూడదు అంటూ కూడా ఇక్కడ హైకోర్టు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇతన్ని విధుల్లోంచి తొలగించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని చెప్తా ఉంటే, కానీ ఇక్కడ సేమ్ రేవంత్ రెడ్డి కావచ్చు లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు కావాలనే రంగనాథ్ పైన అభియోగాలు మోపుతా ఉన్నారు. ఇది హైడ్రా అనేది హైడ్రా కోసం, హైడ్రా వల్ల కూడా చాలా సురక్షితంగా హైదరాబాద్ ఉంది. లేకపోతే హైదరాబాద్ ఎప్పుడో సగం మునిగిపోతూ ఉండే. ఎందుకంటే నదుల్లో కాలువల్లో ఇష్టానిత్యా అక్రమాలకు పాల్పడ్డారు. అటు కొందరు తెలియక కూడా కొందరు ఆ బీద వాళ్ళు కూడా కొందరు అందులో ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళకు మేము ఇల్లు కేటాయిస్తామని చెప్పినాం, అదే పనుల్లో ఉన్నాం, ఇందిరమ్మ ఇల్లు రాబోతున్నాయి, వాళ్ళ కోసమే కేటాయిస్తూ ఉన్నాం అని చెప్పేసి కూడా వాళ్ళు రంగనాథ్ని వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతున్నాయి. కానీ ఇక్కడ హైకోర్టు మాత్రం రంగనాథ్ పైన సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉందట. మరి ఈ కేసు ఇంకా ఎన్ని రోజులు జరిగే ఛాన్స్ ఉంది? మరి రంగనాథ్ గారి పైన మరి ఆ సీరియస్ అయ్యేటువంటి పరిస్థితులు ఉండబోతా ఉన్నాయా? మరి అసలు ఏం జరగబోతుంది? దాదాపు గత వారం రోజుల నుంచి కూడా హైడ్రా రంగనాథ్ కావచ్చు ఈ విషయంలో హైకోర్టు అతనిపై సీరియస్ అవుతా ఉంది. రేపు మాపు అరెస్ట్ కాబోతున్నట్టు కూడా రకరకాల వార్తా పేపర్లో, రకరకాల సోషల్ మీడియాలో ఆ వార్తలు వస్తూ ఉన్నాయి. హైడ్రా రంగనాథ్ కనీసం దానిపైన ఏం మాట్లాడలేదు అన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. సంబంధించి కాంగ్రెస్ పార్టీ అతన్ని వెనకేసుకొస్తుంది, అది పార్టీ కాపాడుకొస్తుంది. ఇటువంటి కోర్టు ధిక్కరణలో దాదాపు ఎన్ని అంటే 66కు పైగా 62 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయంట రంగనాథ్ పైన. దీనికి సంబంధించి ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఉంటాయి. అతన్ని ఈ హైడ్రా కమిషన్ నుంచి తప్పించాల్సిందని చెప్పేసి కోర్టు చెప్తుంది. లేదు, అతను ఎటువంటి తప్పు చేయలేదు, కోర్టు ధిక్కరణ చేయలేదు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ వెనకేసుకొస్తుందట. మరి ఏం జరగబోతుందో ఏంటో చూడాలి.